Hello friends, hi, welcome back to Am's Kitchen. వీట్ ఉప్మాకి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూద్దాం. వీట్ రవ్వ 250 గ్రామ్స్ తీసుకున్నాను, అండ్ టొమాటో 1 కప్, క్యారెట్ 1 కప్, పొటాటో 1 కప్, బీన్స్ 1 కప్, కాజు 1 కప్, కోకోనట్ గ్రేట్ చేసుకున్నాను అది కూడా 1 కప్, అండ్ బీట్రూట్ 1 కప్, 4 to 5 గ్రీన్ చిల్లీ, అండ్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్ 1 కప్, అండ్ డ్రై స్పైసెస్, అండ్ చనా దాల్, ఉరద్ దాల్, అండ్ పీనట్స్. సో ఇవి మనం ఎంత అయితే క్వాంటిటీ కావాలో మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు. అండ్ అసలు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి చూద్దాం. సో గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక ఇప్పుడు నేను 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకున్నాను. సో మీరు కావాలంటే టోటల్గా గీతో చేసుకోవచ్చు, ఆరెల్స్ గీ అండ్ ఆయిల్తో చేసుకోవచ్చు, ఓన్లీ గీతో కూడా చేసుకోవచ్చు. అది సో ఎవరిష్టం వాళ్ళది. అండ్ నెక్స్ట్ నేను ఇది కొంచెం మెల్ట్ అయ్యాక నేను సిజమింగ్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. కొంచెం మాయిశ్చర్గా ఉండాలి అంటే కొంచెం పడుతుంది ఆయిల్ అండ్ గీ, అందుకని. సో హీట్ అయింది. ఇప్పుడు మనం అన్ని స్పైసెస్, బే లీఫ్, ఇలాచీ, లవంగ్, షాజీరా, జీరా, సో ఇవన్నీ వేసుకున్నాం. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నాం, అండ్ నెక్స్ట్ కాజు కూడా, అండ్ పీనట్స్, చనా దాల్, ఉరద్ దాల్ కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేస్తాం. బీన్స్ సీడ్స్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఇందులో పొటాటో యాడ్ చేసుకుందాం. సో పొటాటో యాడ్ చేసుకొని ఒకసారి అలా మూవ్ చేసుకొని నెక్స్ట్ క్యారెట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇందులోనే బీట్రూట్ అండ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఒక 2 minutes ఇలా మొత్తం అంతా మంచిగా కుక్ చేసుకున్నాక అండ్ నెక్స్ట్ టమాటోని యాడ్ చేసుకుందాం. సో టొమాటో వేసుకున్నాక సో ఇన్ నెక్స్ట్ సాల్ట్, కొంచెం సాల్ట్ వేసుకుంటే సో ఇప్పుడు కొంచెం టమాటోలో కూడా వాటర్ రిలీజ్ అవుతుంది. సో అసలు వితౌట్ వాటర్ సో వెజీస్ అన్నీ కూడా చాలా మంచిగా కుక్ అవుతాయి, అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఘీ కూడా వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. సో ఇవన్నీ ఒకసారి కుక్ అవ్వడానికి లిడ్ని క్లోజ్ చేసుకొని 2 minutes కుక్ చేసుకుందాం. సో చాలా మంచిగా కుక్ అయింది. అండ్ నెక్స్ట్ మనం ఇందులో సో వీట్ రవ్వని వేసుకొని మంచిగా అంతా మిక్స్ చేసుకుందాం. సో చాలా మంచిగా మిక్స్ అయింది. సో ఇమీడియట్లీ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, కానీ ఒక 2 minutes అలా కుక్ అవుతే చాలా బాగుంటుంది. సో ఒకసారి లిడ్ని క్లోజ్ చేసుకొని 2 minutes కుక్ చేస్తాను. సో చాలా మంచిగా ఫ్రై అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందులో నెక్స్ట్ కోకోనట్ గ్రేట్ చేసుకున్నాం కదా, లాస్ట్ ఇంగ్రీడియంట్ కోకోనట్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా మనం మిక్స్ చేసుకోవాలి. సో ఇది మన క్వాంటిటీ మన ఇష్టం, ఇంతే క్వాంటిటీ అలానే ఏం లేదు. సో మనకి ఎంత కావాలి అంటే అంత. సో 2 cups కావాలంటే 2 cupsని వేసుకోవచ్చు, సో టేస్ట్ని బట్టి. సో ఎందుకంటే అన్ని వెజ్జీస్ ఉన్నాయి, సో నేను ఓన్లీ 1 cup తీసుకున్నాను. సో మొత్తం అంతా కుక్ అయింది. నెక్స్ట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో 1:1.5. సో 2 తీసుకోవట్లే, 1.5 అయితే చాలా బాగుంటుంది అండ్ కరెక్ట్గా వస్తుంది. సో 1.5 తీసుకున్నాను. 1 glass రవ్వ అయితే 1.5 వాటర్. సో ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని సాల్ట్ మీరు టేస్ట్ని బట్టి, సో మీరు ఎక్కువ అయితే ఎక్కువ, కొంతమంది తక్కువ. సో సాల్ట్ మన పైన డిపెండ్ ఉంటుంది. లాస్ట్లో ఒక్కసారి టేస్ట్ చేసుకొని కావాలంటే సాల్ట్ వేసుకొని, ఎందుకంటే ఫస్టే వేసాం కాబట్టి అంతా సరిపోయింది. నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు. అండ్ లాస్ట్లో ఒక 2 or 3 గ్రీన్ చిల్లీ నేను కట్ చేసి వేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ స్పైసీ ఉండదు కాబట్టి లాస్ట్లో వేసుకుంటే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు. సో మిక్స్ చేసుకొని నేను 2 విజిల్స్ పెట్టేస్తాను. 2 విజిల్స్ వచ్చాక నేను స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటాను. సో 2 విజిల్స్ వచ్చేసి 10 minutes అయిపోయింది. సో ఒకసారి రిమూవ్ చేసి చూద్దాం. యా, చాలా బాగా వచ్చింది. కోకోనట్ గ్రేట్ చేసి వేసాం, అది కూడా చాలా బాగా కనిపిస్తుంది, చాలా మంచిగా కుక్ అయింది. ఎందుకంటే లాస్ట్లో యాడ్ చేసాం కదా, అందుకని ఫస్ట్లో యాడ్ చేస్తే ఎక్కువ ఫ్రై అయిపోయి అంత మంచిగా అనిపించదు. సో లాస్ట్లో కదా, సో కరెక్ట్గా వచ్చింది మొత్తం అంతా పర్ఫెక్ట్గా. సో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, వీట్ రవ్వతో ఉప్మా. అండ్ లాస్ట్లో 1 spoon ఘీ యాడ్ చేసుకుంటే పైన సర్వ్ చేసుకున్నప్పుడు బాగుంటుంది. అండ్ లెమన్ ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నా రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే
మీరు ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి కూడా టేస్ట్ చేయించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Don't forget to subscribe my channel, like and share. Thank you.